ఈడో తింగరోడు ఆడో అంగరోడు. రచన శ్రీ నల్లపాటి రాఘవేంద్రరావు గారు. స్వరం భామ. హలో 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 చిలకలపూడి సింగినాదం, బాగున్నావా? బొత్తిగా నల్లపోసైపోయావు అని అప్పుడే వచ్చిన సింగినాదాన్ని పలకరించాడు కొబ్బరి మంటల గోపాలయ్య. తమరు ఫీజు తీసుకోకుండా మా సమస్యలు పరిష్కరిస్తా ఉంటే అప్పుడు ఇంకా బాగుంటాం, కళకళ ఆడిపోతాం అని అన్నాడు సింగినాథం. ఏడ్చినట్టుంది. ఫీజు తీసుకోకుండా పనిచేస్తే నా బాధేమో గాని నువ్వు మాత్రం నా ఉసురు తగిలి కడుపు మాడి సస్తావు, ఎప్పుడు నాకు పడి ఏడుస్తావు. అట్టగాదు గాని ఇట్ట కూకో. నువ్వు బాగుండాలా, నేను బాగుండాలా, ఆ రకంగా ఏమైనా ఇసయాలు అంటే సంగతులుంటే చెప్పు అని కొబ్బరి మట్టల గోపాలయ్య సింగినాథంని తనే కూర్చోబెడుతూ అడిగాడు. అయ్య గోపాలయ్య గారు, మా ఊర్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. పెదగంటయ్య, చినగంటయ్య. పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు అని అన్నాడు సింగినాథం. ఓసోస్, ఇదే నీతో వచ్చిన అదో సోది. పెళ్ళైతే పిల్లలు పుట్టరేటి? ఆ పనికిరాని సోదాపి కసి చెప్పు. ఇదిగో శాటపార్థంలా చెప్పకుండా సింపుల్గా చెప్పు. నువ్వు చెప్పావంటే నా పక్కనున్నాడు కూడా అర్థం కావాలా. ఇప్పుడు చెప్పు అని అన్నాడు గోపాలయ్య. అయ్యా, వాళ్ళిద్దరూ ఆస్తులు పనిచేసుకున్నారు. ఎదురెదురు ఇళ్ళు వాటాలుగా వచ్చాయి. ఒకరిని వదిలి ఒకరు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. నిక్కర్లేసుకునేటప్పటి నుంచి ఒకరిని వదిలి ఒకడు ఉండలేడు. జీడిపాకంలా అంటుకుపోయే ఉండేవారు. ఇంతకీ సంగతి ఏంటంటే, ఇప్పటికీ 6 నెలల నుండి, వింటున్నారా, 6 నెలల నుండి, ఖచ్చితంగా 6 నెలల కాలం నుండి మాత్రమే, అక్షరాల 6 నెలల కాలం నుండి మాత్రమే ఈ చిన్నగంటయ్య ఆ పెదగంటయ్యతో సడన్ గా మొత్తం మాట్లాడడం మానేశాడు. మొత్తం అంటే మొత్తం అన్నమాట. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడితో సినిమాకి విశ్రాంతి. కట్ చేస్తే పెదగంటయ్య రోజు తమ్ముడికి కనిపిస్తున్నా, నవ్వుతున్నా, మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా, చివరికి మాటలు కలిపినప్పటికీ ఈ చిన్నగంటయ్య గాడు ఆ పెదగంటయ్య గాడిని చూస్తే ఏదో భయంకర జంతువును చూసినట్టు ముఖం మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది సమస్య. అక్కడికి ఊరంతా చెప్పి చూసాం. ఇదేం బాగోలేదు చిన్నగంటయ్య, నీకు ఆస్తిలో భాగం కూడా ఎక్కువ ఇచ్చాడు కదా మీ అన్న, ఇది వరలా మామూలుగా ఉండు అంటూ గడ్డమే కాదు మిగిలిన శాలరీలన్నీ పట్టుకు బతిమిలాడాం. మాట్లాడడు, పిచ్చోడ్లా చూస్తాడు అని ఊపిరి పీల్చుకోవడం కూడా ఆపుకొని చెప్పాడు సింగినాథం. ఏ, ఈ సిన్నోడికి ఏమైనా దెయ్యం పట్టిందా? నువ్వు చెప్పేదంతా ఇంటో ఉంటే ఇదేదో పప్పు లేకుండా ఉప్పుతోనే కూర వండినట్టుగా ఉంది. నోరు మండితే నోట్లో బెల్లం ముక్క బదులు పచ్చిమిరపకాయ పెట్టినట్టుంది. ఇంతకీ వాళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములేనంటావా? ఏదైనా సీక్రెట్ లిటిగేషన్ ఉందా? కుతం తీవ్రంగా చెప్పు మరి అని అనుమానంగా అడిగాడు కొబ్బరి మంటల గోపాలయ్య. రామరామ, వాళ్ల పుట్టకలో అలాంటి దోషం ఏమాత్రం లేదు. కీడు శంకించాల్సిన మనుషులు కాదు, ఎందుకంటే నా కళ్ళెదిటే పుట్టి పెరిగిన వాళ్ళు అని బల్ల కుద్దినట్టు ఖచ్చితంగా చెప్పాడు సింగినాథం. సరే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ సిన్నోడిని గదిలో పెట్టి 4 మొటిక్కాయలు ఎత్తే సెట్ అయిపోద్దంటవా అని అన్నాడు గోపాలయ్య. అద్గది, అది తేలుస్తారనే కదా ఇక్కడికొచ్చాను. ఇప్పుడు మీరు అక్కడికి వచ్చినా పర్వాలేదు, వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మన్నా పర్వాలేదు, ఫోన్ ద్వారా సెట్ చేసినా పర్వాలేదు, పోలీస్ స్టేషన్ ద్వారా పరిష్కరించినా పర్వాలేదు. దీనికి దీనికి కలిపి ఓరు మొత్తం ఖర్చు చెప్పేయండి అని అడిగాడు సింగినాథం. ఓసోస్, నీ మాడ తెలివితేటలు పక్కనెట్టు. ఆలసిత్తా ఉంటే ఇది సానా పెద్ద సమస్య. ఓళ్ళకారం వసూలు చెయ్యి అని అన్నాడు గోపాలయ్య. అబ్బే, అంతిచ్చుకోలేరు. మనకు బాగా కావలసిన వాళ్ళు. చిన్నోడికి తెలియకుండా పెద్దోడు, పెద్దోడికి తెలియకుండా చిన్నోడు. ఈ తగువు మీ దగ్గరే పెట్టమన్నారు. చెరొక 116 రూపాయలు మించి ఇవ్వలేరు. అది కూడా నేను బతిమలాడి బామాడితే ఇవ్వగలరు అని పైకి లేచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సింగినాథం. ఏడిసినట్టుంది. నువ్వు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి అరటిపండుకి ఆనపకాయకున్నంత తేడా ఉంది. పోనీ 50,000 అని అన్నాడు గోపాలయ్య. పని జరగదు అని అంటూ పైకి లేచిపోయాడు సింగినాథం. కూకో, ఈ బేరం పిత్తబరిగలు, బొమ్మిడాయిలు, మట్టగుడిసెలు కలిపి వండినట్టుంది. సరేగాని 10,000 ఇవ్వగలరా అని అడిగాడు గోపాలయ్య. ఫైనల్గా 2,000కి సెటిల్ చేద్దాం. ఎయ్యి నాకు, ఎయ్యి మీకు, కాదనకండి, ఇవి కాళ్ళు కాదు అని అన్నాడు సింగినాథం. అవే కదా పట్టుకున్నావు. చిన్నప్పటి నుంచి నీకు ఏది పడితే అది అట్టుకోవడం అలవాటైపోయింది. సరే వదిలిపెట్టు, సాయంత్రం వస్తాను. మీ ఊరు రామాలయం అరుగు మీద మీటింగ్ ముందు సినగంటయ్యని తీసుకురా, పెద్దోడిని ఓ పక్క కూకోబెట్టు అని అన్నాడు గోపాలయ్య. మీ తీర్పు అరకాసులో తిరకాసని నాకు తెలుసు కదా.
పెద్ద గంటయ్యను గుడికి బాగా చివర పెద్ద స్తంభం వెనక దాచిపెట్టి ముందుగా చిన్న గంటయ్యని తీసుకొచ్చి మీ ఎదురుగా కూర్చోబెట్టే బాధ్యత నాది అని అంటూ పంచ పైకి ఎగుదోసుకుంటూ మరీ వెళ్ళిపోయాడు సింగినాథం. రామాలయం అరుగు మీద తెల్ల పంచ ఆసనం వేసి కూర్చున్నాడు కొబ్బరి మట్టల గోపాలయ్య. చుట్టూరా ఊరి జనం. అక్కడికి చేరిన 100 మందిలో అరడజను తప్పించి ఎవ్వరూ మాస్కులు పెట్టుకోలేదు. చిన్నగంటయ్య మాత్రం మాస్క్ పెట్టుకునే వచ్చాడు. చిన్నగంటయ్య 6 నెలల నుంచి కోవిడ్ తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నారు. ఇక్కడ నాతో సహా నాతో సహా ఎవ్వరూ మాస్కులు ఎట్టుకోలేదు. ఓ అరడజను మంది మాత్రం సాదస్తంగా ఎట్టుకున్నారు. అందులో నువ్వు ఒకడివి. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వింకా ఎందుకు మాస్క్ ఎట్టుకుంటున్నావు అని గంభీరంగా అడిగాడు కొబ్బరి మట్టల గోపాలయ్య. అది నా ఇష్టమండి, నా జాగ్రత్తలో నేనున్నాను. అయినా ఇక్కడ తగువుకి దీనికి సంబంధం ఏమిటంట అని ప్రశ్నించాడు చిన్నగంటయ్య. సరే, మీ అన్నయ్యతో నువ్వెందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించాడు గోపాలయ్య. అదేమిటి గోపాలయ్య గారు, నేను మాట్లాడకపోవడం ఏమిటి? అసలు 6 నెలల నుండి మా అన్నయ్య నాకు కనిపించడం లేదు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, లేదా ఎవరైనా దాచేసి ఉంటారు. మా ఎదురిల్లే మా అన్నయ్యది. ఆ దేవుని కన్నా మా అన్నయ్యే నాకు గొప్ప. మా అన్నగారింట్లో ఎవరో కొత్త వ్యక్తి దిగాడు. 6 నెలల నుండి అక్కడే పాగా వేశాడు. ప్రతిరోజు ఆ ఇంట్లో నుంచి వస్తున్నాడు, వెళ్తున్నాడు. బావురు పిల్లి ముఖం వాడును. నన్ను బుట్టలో వేసి నాతో మాట్లాడడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. మా అన్నయ్యలాగే బిల్డప్ ఇస్తున్నాడు. అతను మా అన్నయ్య కాదు, ఖచ్చితంగా కాదు. ఈ విషయాలన్నీ ఊరందరికీ చెబితే అల్లరవుతుంది. మా అన్నయ్య వచ్చేస్తాడు కదా అని నేను ప్రశాంతంగా ఉన్నాను. ప్రతిరోజు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఈ విషయం మా వదిన గారితో తేల్చుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అసలు మా అన్నయ్యని దాచేయవలసి వచ్చినంత అవసరం ఏముందని. నా బాధ అర్థం చేసుకోండి అని ఇంచుమించు ఏడుస్తున్నట్టు తన బాధనంతా చెప్పాడు చిన్నగంటయ్య. అక్కడ పోగుపడ్డ జనమందరూ చిన్నగంటయ్యకి మదపిచ్చి పట్టిందని నిర్ణయం చేసుకున్నారు. ఈసారి చిన్నగంటయ్యని దూరంగా కూర్చోబెట్టి పెదగంటయ్యని తీసుకొచ్చాడు సింగినాథం. పెద్దగంటయ్యని కూడా ఈ విషయం ఏమిటి అని అడిగాడు పెద్ద మనిషిగా వచ్చిన కొబ్బరి మట్టల గోపాలయ్య. నా తమ్ముడు చాలా కాలం నుండి నన్ను చూసి పారిపోతున్నాడు గోపాలయ్య గారు. అర్థం కావడం లేదు. ఒరేయ్ తమ్ముడు అని ఒకసారి పలకరిస్తే ఎవడ్రా నువ్వు అంటూ పళ్ళు పటపట కొరికాడు. ఈసారి మళ్లీ నన్ను పలకరిస్తే కత్తితో నరికేస్తా నీ పీక అన్నట్టు చూశాడు. దాంతో వాడికి ఏదో గాలి పట్టుకుందనుకొని ఎప్పుడో ఒకప్పుడు వాడే మాట్లాడతాడు కదా అని ఎదురు చూస్తున్నాను. ఈ విషయమే మన సింగినాథం గారికి చెప్పి మీకు కబురు పెట్టానన్నమాట. మా తమ్ముడు కూడా మీకు నా విషయం ఏమిటో తేల్చమని కబురు పెట్టారట కదా. తొందరగా తేల్చండి గోపాలయ్య గారు. నా తమ్ముడు మనసు మార్పించి నాకు అప్పచెప్పండి అని అంటూ తన బాధనంతా వివరంగా చెప్పి తనే నిజమైన అన్నగారిని అని ఏడుపు ముఖం పెట్టాడు గోపాలయ్య ఎదురుగా పెదగంటయ్య. గోపాలయ్య కింద మీద ఆలోచించాడు. భూమి మీద తలకాయ పెట్టి గాలిలో కాళ్లు పెట్టినట్టు ఫీల్ అవుతూ కూడా చాలాసేపు ఆలోచించాడు. తనకి తాను నెత్తిమీద ముట్టికాయలు వేసుకుని తలకాయ విదిలించుకుని మరీ ఆలోచించాడు. చివరికేదో తట్టినవాడిలాగా, పెదగంటయ్య బాగా ఆలోచించుకొని చెప్పు, నువ్వు మాస్కు ఎప్పటినుంచి పెట్టుకోవడం మానేశావు అని ఏదో లా పాయింట్ లాగినట్టు అడిగాడు గోపాలయ్య. సరిగ్గా 6 నెలల నుండి గోపాలయ్య గారు. కోవిడ్ కాస్త తగ్గినట్టు కనిపించాక చాలా మంది మాస్కులు తీసేశారు కదా అని నా మటుక్కి నేను మాస్కు తీసేసి తిరగడం మొదలుపెట్టాను అని చెప్పాడు పెదగంటయ్య. హుర్రే హుర్రే యురేకా అని అంటూ పరిష్కారం దొరికినట్టు భరతనాట్యం చేశాడు పెద్ద మనిషిగా వచ్చిన కొబ్బరి మట్టల గోపాలయ్య. డీల్ కుదిర్చిన సింగినాథం తన బొజ్జ నిమురుకున్నాడు ఆనందంతో. అంతే, వెంటనే పెదగంటయ్య చెవిని గట్టిగా లాగి చెవి ముక్కలు ముక్కలుగా కురికేసినట్టు ఏదేదో చెప్పాడు గోపాలయ్య. పరుగున ఇంటికెళ్లి 1 నిమిషంలో గోపాలయ్య చెప్పినట్టు చేసుకొని వచ్చాడు పెదగంటయ్య. ఈసారి గోపాలయ్య పెదగంటయ్యని రామాలయం అరుగు మీద కూర్చోబెట్టి దూరంగా మూలను కూర్చోబెట్టిన చిన్నగంటయ్యని ప్రవేశపెట్టించి కరెక్ట్గా అన్నగారి ఎదురుగా కూర్చోబెట్టించాడు. అన్నను చూడగానే చిన్నగంటయ్య చిత్రంగా విచిత్రంగా ప్రేమగా మీదకు పడిపోయి గట్టిగా కౌగిలించుకొని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. అన్నయ్య అన్నయ్య, ఈ 6 నెలల నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ తమ్ముడికి చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళిపోవడం నీకు ధర్మమేనా? అసలు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు? నాకొక ఉత్తరం ముక్క రాయాలనిపించలేదా? నువ్వు లేకుండా ఊరవతలకి చెంబుతో నీళ్లు పట్టుకొని ఎప్పుడైనా వెళ్ళానా? అలాంటి తమ్ముడితో నీకిలా ఎలా దూరంగా ఉండాలనిపించింది అన్నయ్యా అని అంటూ భయంకరంగా ఏడ్చాడు చిన్నగంటయ్య. చుట్టూ చూస్తున్న జనమంతా పిచ్చెక్కినట్టయిపోయారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి కొంచెం కూడా అర్థం కాలేదు.
సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన గుడ్డివాళ్లలాగా అయిపోయింది అక్కడ చేరిన ప్రజల పరిస్థితి. ఇందాకటి పెదగంటయ్య, ఇప్పటి పెదగంటయ్య ఒక్కరే కదా. ఈ పెదగంటయ్య ఇందాక మాస్క్ లేకుండా వచ్చాడు. ఇప్పుడు గోపాలయ్య గారు చెప్పగా పరుగున ఇంటికి వెళ్లి మాస్క్ పెట్టుకొని వచ్చాడు. అంతే కదా తేడా. తస్సాదియ్యా, ఇద్దరూ ఒక్కరే కదా. మరి చినగంటయ్య గారు ఓవరాక్షన్ ఏంటి అని అనుకుంటూ అక్కడ చుట్టూ చేరిన జనమందరూ అర్థం కాక ఒళ్లంతా గీరుకుంటున్నారు. పెదగంటయ్య తమ్ముడిని ఇంకా గట్టిగా కౌగిలించుకున్నాడు. తప్పంతా నాదే తమ్ముడు, తప్పంతా నాదే, తప్పంతా నాదే తమ్ముడు. నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. పిచ్చి వెధవను. సొంత తమ్ముడికి, రక్తం పంచుకు పుట్టిన నా గారాల తమ్ముడిని అనవసరంగా 6 నెలలు బాధ పెట్టాను. కోవిడ్ కొంచెం తగ్గింది కదా అని నీకు చెప్పా పెట్టకుండా మాస్క్ తీసేశాను 6 నెలల క్రితం. ఏకంగా 2 సంవత్సరాలు అంటే సుదీర్ఘకాలం 24 నెలల పాటు మాస్క్తో నన్ను చూడడం అలవాటై అలాగే ప్రేమ పెంచుకున్న నువ్వు నీతో చెప్పకుండా నేను మాస్క్ తీసేయడంతో ఒక్కసారిగా మాస్క్ లేని నా ముఖాన్ని గుర్తుపట్టలేకపోయావు. తప్పంతా నాదే తమ్ముడు, తప్పంతా నాదే తమ్ముడు, తప్పంతా నాదే. 6 నెలల క్రితమే నాతో పాటు నీ చేత కూడా మాస్క్ తీయించేసి ఉంటే ఇంత సస్పెన్స్ సినిమా నడిచి ఉండేది కాదు. ఇప్పుడు గోపాలయ్య గారు చెప్పగా ఇంటికెళ్ళి మాస్క్ పెట్టుకుని వస్తే వెంటనే గుర్తుపట్టావు. పూర్తిగా తప్పు నాదే తమ్ముడు అని అంటూ తల బాదుకుంటూ ఏడ్చాడు పెదగంటయ్య. అన్నదమ్ములిద్దరూ కౌగిలించుకుని రామాలయం మరుగు మీద పడి దొర్లేస్తున్నారు. అది వాళ్ళ ప్రేమ. అర్థమైన ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అర్థం కాని వాళ్ళు తమ తలనే కాదు పక్కనున్న వాడి తలను కూడా గోక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఆడో తింగరోడు, ఏడో ఆంగరోడు. కథ సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలని వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.